హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. నేను పండగ రోజైతే ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకొని, దేవుడి దగ్గర పూజ కూడా కంప్లీట్ చేసుకొని, ఇంకా టెంపుల్‌కి వెళ్ళడానికైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంట్లో పూజ చేయగానే చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది కదా! సో, ఇంకా టెంపుల్‌లో ఇంకెంత బావుంటుందండి. ఇంట్లో పూజ చేసుకుంటేనే మనకు అంత బాగా అనిపిస్తే, టెంపుల్‌లో ఇంకా ఎంత బాగా అనిపిస్తది. ఆ సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి కళ్యాణం చూడ్డానికి ఎంత కన్నుల పండుగగా ఉంటుందో కదా! సో, ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాము టెంపుల్‌కి వెళ్ళడానికి. మేము అమ్మపల్లి టెంపుల్‌కి వెళ్తున్నాము. సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి కళ్యాణం చూడ్డానికి కన్నులు సరిపోవండి. అంత బాగా అనిపిస్తది కదా! ప్రతి చోట మేము వెళ్తున్న ప్లేస్‌లో రోడ్‌లో అటు సైడ్‌కి టెంపుల్స్ ఉంటాయి కదా! సో, టెంపుల్‌లలో కళ్యాణం చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు. చాలా బాగా అనిపించిందండి. ప్రతి ఒక్కరు టెంపుల్‌కి వెళ్తారు. ఆ సీతారాముల కళ్యాణం చూడ్డానికి ఎంతసేపైనా వెయిట్ చేస్తారు. అంతే కదండీ! ఎంత మనకు ఆదర్శము సీతారాముల జంట మనకెంత ఆదర్శము. నిజంగా చాలా బాగా అనిపిస్తది. తల్లిని, ఆ తండ్రిని చూస్తే నిజంగా నాకైతే కన్నుల పండుగగా అనిపించిందండి. ఇంకా మేము టెంపుల్‌కు వెళ్ళే దారిలో కూడా చాలా వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి. అంటే పండగ కాబట్టి ఇంకా చాలామంది టెంపుల్స్‌కి వెళ్తూ ఉంటారు కదా! ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మేము టెంపుల్‌కి రీచ్ అయిన తర్వాత కూడా అక్కడ కూడా చాలా వెహికల్స్ ఉన్నాయండి. అంటే చాలామంది భక్తులు వచ్చారు. మాకు లైన్‌లో నిలబడ్డప్పుడు చాలా టైం పట్టింది దర్శనానికి. నాకైతే ఎప్పుడెప్పుడు టెంపుల్‌కి వెళ్ళాలా అని ఇట్లా ఉందండి. అంటే నేను ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను. అందులోనూ సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి కళ్యాణానికి చూడ్డానికి ఎంత ఇట్లా ఆరాటంగా ఉందో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తది. కంపల్సరీ మనము అంటే నేనే కాదండి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా! అందరూ వెళ్తూ ఉంటారు టెంపుల్స్‌కి. నేను కూడా అంతే మా వాళ్ళు కూడా అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆ టెంపుల్‌కి వెళ్ళడము అంటే ఫస్ట్ టైమ్ వెళ్తున్నాం కాబట్టి ఎలా ఉంటుందో అది ఇంకా తెలియదు కదండీ. అంటే వీడియోస్‌లలో చూస్తాం కానీ, ఇంకా మనమైతే ఎప్పుడు వెళ్ళలేదు కదా! అనేసి ఇంకా మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా! ఫుల్లు ట్రాఫిక్ ఉందండి. ఆ రోజైతే అంటే టెంపుల్‌కి ఒక 2 కిలోమీటర్స్ కావచ్చు ఇక్కడ మేము ఉన్నది. అప్పుడు ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. చాలా వెహికల్స్ వచ్చాయి. టెంపుల్‌కి నియర్‌గా పార్కింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంచెం దగ్గరలో తర్వాత కొంచెం దూరంలో కూడా పార్కింగ్ చాలా ఉంది. అంటే ఓపెన్ ప్లేస్ చాలా ఉంది కాబట్టి పార్కింగ్‌కి ఏమి ఇబ్బంది లేదు. ఎక్కువ జనాలు ఉన్నప్పటికీ పార్కింగ్ పెద్ద ఇబ్బంది ఏమీ లేదండి. మేము కూడా కొంచెం దూరంలోనే కారు పార్కింగ్ చేసి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. అంటే ఎంతమంది వచ్చారు చూడండి. మేము వెళ్ళేసరికి ఎన్నో వెహికల్స్ ఉన్నాయి. బసెస్ కూడా తీసుకొనొచ్చారండి చాలామంది. కార్లు, బైక్స్, బస్సులు అలా చాలామంది భక్తులైతే వచ్చారు. లైన్‌లో మాత్రం మాకు కొంచెం టైం పట్టింది. ఎందుకంటే మరి అంతమంది ఉన్నప్పుడు ఇంకా టైం పడుతుంది కదా లైన్‌లో. నాకొకటే అనిపించిందండి. ఈరోజు ఇంత ఎండగా కాకుండా కొంచెం కూల్‌గా ఉంటే బావుండేది వెదరు. అంటే వర్షం పడొద్దు. కానీ వర్షం పడే విధంగా కొంచెం కూల్ ఉందనుకోండి. అందరూ ఇంకా హ్యాపీగా ఉందురు. అంటే బయటకి అక్కడ ఇక్కడ కూర్చొని ఇట్లా నడవాలి అన్నా కానీ ఆ ఎండకు కొంచెం ఆగమాగం అవుతది కదా! పిల్లలు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు. అలా చాలామంది వచ్చారు కదా! ఇంకా మేమైతే రీచ్ అయిపోయాము. దగ్గరలోనే కార్ పార్కింగ్ చేసుకొని ఇంక వెళ్ళాము. అంటే మరీ దగ్గర కాదండి. కొంచెం దూరంలో వాకబుల్ డిస్టెన్సే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఏం ఇబ్బందేముండదు. మరీ దూరం ఏం కాదు గాబట్టి. సో, ఇంకక్కడ కార్ పార్క్ చేసి ఇంకా వెళ్ళాము. చాలామంది దగ్గరలో కార్ పార్కింగ్ చేసుకున్నారు. కొంతమంది ఇంకా అక్కడ ప్లేస్ లేనప్పుడు ఇక్కడ కొంచెం దూరంలో చేసుకున్నారు. మేము వెళ్ళగానే ఫస్ట్ ఇక్కడ హనుమంతు విగ్రహం చూసామండి. హనుమాన్ విగ్రహము. చాలా బాగా అనిపించింది. చాలా పెద్ద విగ్రహము. సో, ఇంకా చూసి ఇంకా లోపలికైతే వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే ఇలా చిన్న చిన్న స్టాల్స్ అన్నీ పెట్టుకొని సేల్ చేస్తున్నారండి. పిల్లలకు సంబంధించిన బొమ్మలున్నాయి. తర్వాత ఫ్లవర్ వాజులు అంటే మామూలుగా అట్లా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ పెట్టుకొని సేల్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బీడ్స్ జ్యువెలరీ అలా రకరకాలుగా సేల్ చేస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికైతే చాలా బొమ్మలు సేల్ చేస్తున్నారండి. మెయిన్ పిల్లలైతే చూడగానే కొనియమని అడుగుతారు కదా! సో, చాలామంది బొమ్మలు పెట్టయితే సేల్ చేస్తున్నారు. ఇంకా లేడీస్‌కి సంబంధించిన షాపింగ్ అయితే చాలానే ఉంది. నేనేం తీసుకోలేదు.
టెంపుల్‌ని ఇలా పూలతో, మామిడాకులతో అలంకరించారండి. చాలా బాగా అనిపించింది. చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. చాలామంది భక్తులున్నారు కాబట్టి క్యూ లైన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మేము చాలా సేపే నిలబడ్డాము లైన్‌లో. ఇంకా లైన్‌లో నిలబడిన తర్వాత ఇంకా దేవుడిని దర్శించుకున్నాము. చాలా సంతోషంగా అనిపించింది. దేవుడిని దర్శించుకున్న తర్వాత ఇంకా కళ్యాణం చేసే ప్లేస్‌కి వెళ్ళాము. చాలామంది భక్తులు లైన్‌లో నిలబడి ఓపికగా దేవుడిని దర్శించుకున్నారు. ఇంకా మేము దేవుడిని దర్శించుకున్న తర్వాత బయటికొచ్చామండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది కొలను. లాకేసుంది. అంటే ఎవరు ఎంట్రీ లేదనమాట. అంటే మరి డైలీ ఎంట్రీ ఉండదా? లేకుంటే ఈరోజే క్లోజ్ చేశారా? నాకు తెలియదు. సో, ఇక్కడ కొన్ని ఫోటోస్ దిగి మేము మళ్ళీ కళ్యాణము చేసే ప్లేస్‌కైతే వెళ్దాము అనుకున్నాము. అంటే పక్కనేనండి అది కూడా. సో, చాలా బాగా అనిపించింది మాకైతే. ఎంతసేపు వెయిట్ చేసినా కానీ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత కన్నుల పండుగలాగా అనిపించింది. సో, ఇంకా దేవుడిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కళ్యాణము సీతారాముల కళ్యాణం చేసే ప్లేస్‌కి వచ్చాము. చాలా బాగా ఉంది. చాలామంది భక్తులు వస్తున్నారు. ఫస్ట్ అయితే దేవుడిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కళ్యాణం అటెండ్ అవుతున్నారు. తర్వాత లంచ్‌కి వెళ్తున్నారు. వస్తున్నారు, వెళ్తున్నారు. లంచు చేసి వెళ్ళిపోతున్నారు. ఇంతమందికి లంచ్ ప్రొవైడ్ చేయడం అనేది కూడా ఎంత కష్టమండి. అంటే మామూలుగా మనం ఇండ్లలో ఫంక్షన్ చేసుకుంటేనే చాలామంది వస్తుంటారు. అంతమందిని చూసుకోవడం అనేది కష్టం అనిపిస్తది. ఇక్కడ ఇంతమంది భక్తులను చూసుకోవడం అనేది చాలా గ్రేట్ అండి. ఎంతమంది వచ్చినా గానీ లంచ్ వాళ్ళు వడ్డిస్తున్నారు, పెడుతున్నారు. చాలా బాగా అనిపించింది. ఇంకా మేము ఇక్కడ సీతారాముల కళ్యాణం కూడా చూసి అక్షంతలు తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఒక పాప డాన్స్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. అది కూడా నేను మీకు చూపిద్దామని చిన్న క్లిప్ తీశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. సో, దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్‌గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ తీయాలి అని అనిపిస్తదండి. ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.